శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం సరస్వతీదేవియే నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. అంటే జ్ఞాని శరీరమును విడిచిపెట్టిన వెంటనే పుణ్యపాపముల నుంచి రహితుడే మరియు భావి జన్మ కర్మల నుంచి కూడా రహితుడే బ్రహ్మమందు లీనమగుతున్నాడు. మరియు జ్ఞాని యొక్క ప్రాణములు లోకాంతర గమనములను చెయ్యవు. ఎందుకంటే అతడు అన్ని ఇప్పుడు ఇక్కడే తాను కానివేవో అన్ని వదిలి తానుగా మిగిలాడు. అందుచేత అతడికి వేటితోటి ఏ విధమైన సంబంధము లేకపోవడం వల్ల అవి మళ్ళీ సంబంధం పెట్టుకుంటారు లోకాంతర గమనాలకి, కర్మలు మళ్ళీ తిరిగి అనుభవించడానికి ఉపయోగపడతాయి. కానీ సంబంధం పెట్టుకోలేదు కదా, వదిలేశాడు కదా. వదిలేయడం వల్ల అతనికి లోకాంతర గమనాలు ఉండవు. తనకి కారణమైన స్థానమునందే లీనమైపోతున్నాడు. తనకు కారణమైన స్థానం ఏది? అఖండ చిన్మయ స్వరూపము, సర్వవ్యాపక చైతన్యము. దాని నుంచే కలిగిన చిన్న రశ్మి కిరణం కదా వీడు. అంశ కదా. చిదంశ అయి ఉండి కూడా తాను చిదంశనని ఎరుగక ఆ చిదంశ అయిన తన వల్ల తెలియబడుతుంది తాననుకున్న అజ్ఞానం వల్ల బంధితుడయ్యాడు. ఇప్పుడు తన స్వరూపము చిద్ అంశ అని తెలుసుకున్నాడు. తెలుసుకోవడం వల్ల ఇక ఏది తాననుకున్నాడో అది తాను కాదని వదిలాడు. అనుకుని తగిలించుకున్నాడు, ఇప్పుడు కాదని వదిలాడు. వదిలినా దేహం ఏ ప్రారంధం కోసం వచ్చిందో ఆ ప్రారంధము తీరిన తర్వాత దేహం తొలగిపోయినా అతడు తాను ఏ చిద్ అంశ ఉన్నాడో, దేని అంశ ఉన్నాడో దాని ఎందు అతడు లీనమైపోతున్నాడు. అంటే కొండలో ఉన్న ఆకాశం మళ్ళీ వెళ్ళి కొండ పగిలాక మళ్ళీ వెళ్ళి ఆకాశంలో కలిసిందేమిటి? అది అలాగా కుండలో ఉన్న ఆకాశంలాగా కొండ పగిలితే మళ్ళీ కుండలో ఉన్న ఆకాశం ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో కలవడం అన్నది లేదు. ఉందా? మరి లేదు. కుండ అన్నది ఉండడం చేత ఆకాశం కుండంత అనిపించింది అంతే. కానీ కుండ ఎప్పుడైతే తీసేసామో ఆకాశానికి పరిధి లేకుండా పోయింది. అంటే పరిధి రహితుడైపోతున్నాడు అనమాట. అట్లే జ్ఞానికి కర్మఫల నిషిద్ధములకు శృతివాక్యాలు ఎన్నో ఉన్నాయి. జ్ఞానికి కర్మఫలాలతో ఏ విధమైన పని లేదు అని శృతులు కూడా ఎన్నో వాక్యాల్లో చెప్పాయి. మరెన్నో గీత ఎందు కూడా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానరూప అగ్ని వల్ల ఇతని సర్వకర్మములు దగ్ధమైపోతున్నాయి అని చెప్పాడు. అతడు తన స్వరూప జ్ఞానము అనేటువంటి దాన్ని అగ్నితో పోల్చారనమాట. అగ్ని వల్ల ఇక సర్వకర్మలు ఇంతకుముందు తెలిసి తెలియక తాను కానిదేదో తాననుకుని కొన్ని నావనుకుని చేసిన కర్మాలు వాటి ఫలితాలన్నీ కూడా వెలిగిపోతాయి. వదిలేశాడంతే. ఇక్కడ ప్రశ్న, కారణనాశనమైనందువల్ల కార్యనాశనము కూడా కలుగుచున్నది. తంతువులు నశిస్తే పటము కూడా నశిస్తుంది కదా. దారాలు కాలితే ఇంకా చీర కూడా కాలుతుంది కదా. ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞాన నాశనము కాగా అజ్ఞాన కార్యముగు జ్ఞాని శరీరము కూడా నశించాలి కదా. మరి దారాలు కాలితే వస్త్రమంతా కాలిపోతుంది కదా. అలాగే అజ్ఞాన నాశనం అయినప్పుడు మరి ఈ బంధానికి కారణము అయినటువంటి అజ్ఞానం నశించిపోయినప్పుడు మరి ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానము నాశనమైంది అంటున్నారు కదా. అజ్ఞాన కార్యమైన శరీరం కూడా నశించాలి కదా. అంటే ఆ వస్త్రము శరీరం వంటిది అనుకో. అదే ఆ దారములు కాలితే వస్త్రము కూడా అజ్ఞానం అన్నమాట. దారములు కాలితే వస్త్రం కూడా పోయింది కదా. అంటే అజ్ఞానం నశిస్తే అంటే దేహం కూడా పోవాలి కదా. అంటే కారణమైన అజ్ఞాన నాశనముతో పాటే జ్ఞాని యొక్క శరీర ఇంద్రియములు కూడా నాశనమే అవుతున్నాయి. ఏమిటనమాట? జ్ఞాన రూపమైన అగ్నిలో జ్ఞాని యొక్క సమస్త దేహేంద్రియాలు భస్మం అయిపోతున్నాయి. అయితే దగ్ధమైనా కూడా వాటి పనిని అవి చేస్తున్నాయి.
అది వచ్చింది ఇక్కడ. దగ్ధమైంది దగ్ధమైంది అంటున్నారు, మళ్ళీ అన్ని పనులు మామూలుగానే జరుగుతున్నాయి, మరి ఏమి జరగకూడదు కదా అని అనుకుంటాం మనం. అయితే దగ్ధమై కూడా వాటి పనిని అవి చేస్తున్నాయి. మహాభారతంలో బ్రహ్మాస్త్రము వలన అర్జునుని రథం భస్మమైపోయినను ఏ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ శక్తి వల్ల అది మరల నడుచుచూ తిరుగుతూ ఉన్నదో, అదే విధముగా ఆత్మజ్ఞానము వలన కారణ సహిత దేహాదికములన్నీ భస్మములైపోయినా కూడా ఇగో ప్రారబ్ధ రూప శక్తి ఈ శరీరం రావడానికి ముందు ఏ ప్రారబ్ధం ఉందో ఆ ప్రారబ్ధమంతా అనుభవించడానికి కావలసినటువంటి ఆ శక్తి దీనిలో ఉంది. ఈ శరీరం ఉండడం చేత ప్రారబ్ధ శక్తి వల్ల తమ తమ కార్యములు చేస్తున్నాయి. ఎలాగంటే అమ్మా ఎన్నోసార్లు చెప్పుకున్నాము, కానీ డౌట్ ఉంటుంది. ఎలాగంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కాసేపు తిరుగుతుంది కదా, తిరుగుతుంది, మరి వెంటనే ఆగదే. అలాగే జ్ఞానికి అజ్ఞాన కారణము నశించిన తరువాత కూడా జ్ఞాని శరీరము వ్యవహారాలు చేస్తూనే ఉంటుంది. ఎలాగని స్విచ్ కరెంట్ కనెక్షన్ తీసేసిన తర్వాత కూడా ఫ్యాన్ కాసేపు తిరుగుతున్నట్లు. అవునా? అవును. ఇప్పుడు అర్థమైంది కదా, అసలు డౌట్ లేదు కదా. జ్ఞాని అన్ని దగ్ధమైపోయాయి. అసలు అక్కడ తనకి ఆ దేహం పట్ల గాని, దాని విషయాల పట్ల గాని, దాని వ్యవహారాల పట్ల గాని సరే అది ఒకటి ఉంది అన్నటువంటి భావనే లేకుండా నిస్సంగుడై ఉన్నాడు. చిరంస్ కదా ఆయన. అయితే కానీ అతని శరీరం మామూలుగా ఇంతకు ముందు ఎలా పనులు చేస్తుందో అలాగే చేస్తుంది. అతనికి అన్ని కాలిపోయాయండి, ఆయనకి ఏమీ లేవండి అంటే అలాగ అన్ని ఉన్నట్టే అతను వ్యవహారం చేస్తున్నాడు కదా. అంటే ప్రారబ్ధ రూప శక్తి వల్ల ఆ దేహేంద్రియములు వాటి వాటి పనులు చేస్తున్నాయి. ఇక్కడ ఇలాగ ఈ డౌట్ పూర్తిగా తీరాలి. జ్ఞాని అజ్ఞాని ఒకేలాగా పనులు చేస్తూ ఉంటారు. మరి ఒకే పని నేను చెప్పుకున్నాను కదా, వాడు తింటున్నాడు నేను తింటున్నాను ఇలాగ ఉంటాయి. అయితే జ్ఞానికి నేను నాది అనేటువంటి అజ్ఞాన రూప భావాలన్నీ తొలగిపోయి లేవు అసలు. లేకపోయినా సరే నేను నాది అంటూ వ్యవహారం సాగుతోంది. అజ్ఞానికి నేను నాదనే వ్యవహారముతో దాన్ని అంటుకొని కట్టుకొని చుట్టుకొని ఉన్నాడు. ఉండడం చేత ఆ కర్మలన్నీ అతడు నేను నాది అని చేస్తుంటే అతడికి మళ్ళీ సంస్కార రూపాల్లో స్టోర్ అవుతున్నాయి. ఇతడికి అవడం లేదు. వ్యవహారంలో మాత్రం వాడిలాగే వీడు చేస్తున్నాడు. ఎందుచేత ఈ శరీరం పుట్టడానికి ఏ ప్రారబ్ధ కర్మ అయితే వల్ల ఇది పుట్టిందో ఆ ప్రారబ్ధము తీరే వరకు ఈ దేహము జీవించి ఉంటుంది గనక ఆ వ్యవహారం అట్లా సాగుతుంది. జ్ఞానంతో ఇది నేను కాదని తన స్వరూపము తాను ఎరిగి ఉన్నాడు గనక అతడు దానినిక నేనని అంటుకోడు. అంటుకోకపోవడం వల్ల ఆ కర్మ తీరాక అది రాలిపోతుంది. అంతే. అర్థమైంది. లేక నైయాయికుల సిద్ధాంత ప్రకారము కారణనాశనం అయిన తరువాత ఒక్క క్షణంలో కార్యనాశనం అవుతున్నది. ఈ విధంగా తంతువులు నశించిన పిమ్మట ఒక్క క్షణంలోనే వస్త్రము కూడా నాశనం అవుతుందో అదే తీరున అజ్ఞాన రూప కారణము నశించిన ఒక్క క్షణములో జ్ఞాని యొక్క దేహాదికములు కూడా నశించుచున్నవని చెప్పవచ్చు. ఒకవేళ జ్ఞాన ఉత్పత్తి అనంతరము అనేక సంవత్సరాల వరకు దేహాదికములు ఉంటున్నవి అని చెప్పవచ్చును. కానీ అట్లు కాదు. ఎందుకంటే అల్పకాలము వరకు మాత్రమే ఉంటున్న పటాదుల నాశనము కూడా అల్పమే అయినట్లు అనాది కాల సంబంధమైన అజ్ఞానము వల్ల కలిగిన దేహాదికముల యొక్క నాశనముకు దీర్ఘకాలము పడుతుంది. అల్పమైనవి కాబట్టి ఆ పటము అంటే పటం అంటే వస్త్రము, ఆ వస్త్రము ఆ నూలు అల్పమైనవి స్వల్పమైనవిను అవి ఉండడం చేత అవి వెంటనే తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఒక వస్త్రం కాలినంత తేలిక ఒక కర్ర కాలుతుందమ్మా? కాలదు.
కాలదుగా మరి. ఇక్కడ నిప్పే అక్కడ నిప్పే, ఇది ఇంత త్వరగా కాలిపోతుంది. కానీ అది కాలడానికి కాస్త టైం పడుతుంది. అలాగే ఈ దేహాధికములతో జ్ఞానోత్పత్తి అనంతరము అనేక సంవత్సరం వరకు దేహాధికములు ఉంటున్నాయి అని చెప్పవచ్చును. జ్ఞానము కలిగిన తర్వాత కూడా అనేక సంవత్సరముల వరకు కూడా ఈ దేహాధికములు ఉంటున్నాయి అని చెప్పవచ్చును. కానీ అలా కాదు. ఎందుకంటే అల్పకాలము వరకు మాత్రమే ఉంటున్న పటాదుల నాశనము కూడా అల్పమే అయినట్లు అనాది కాల సంబంధమైన అజ్ఞానం వల్ల కలిగిన దేహాధికముల యొక్క నాశనమునకు దీర్ఘకాలం పట్టుచున్నది. ఈ దేహాలు నశించడానికి కాస్త టైం పడుతోంది. వస్తువును నశించడానికి ఎక్కువ టైం, కాలడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ దేహం నశించడానికి ఎక్కువ టైం పడుతుంది. అయితే అక్కడ నిప్పే, ఇక్కడ నిప్పే. ఆ నిప్పు వల్ల అది వస్తువు క్షణంలో కాలిపోతుంది. అదే నిప్పు కర్రయందు పెట్టడం వల్ల నిప్పు అదే అయినా కాలడానికి కాస్త సమయం పడుతుంది. అవునా? అంచేత అజ్ఞానము నశించినా కూడా జ్ఞానము కలిగినా కూడా జ్ఞానాగ్ని వల్ల ఈ దేహాదకములు మరి అల్పం, అజ్ఞానం వల్ల కలిగిన దేహాధికములకు నాశనానికి కొంచెం కాలం పడుతుంది. పూర్వోక్త సూక్తుల వలనను ప్రమాణముల వలన జ్ఞాని పైన విధి నిషేధముల ఆజ్ఞ లేదనియును అజ్ఞానికే విధి నిషేధములన్నీ సిద్ధించుచున్నవని తెలియచున్నది. అజ్ఞానికే విధి నిషేధాలు తప్ప జ్ఞానికి లేవు. తాను ఒకడు 5-6 సంవత్సరాల వయసులోనే గత జన్మ సాధన పక్వత వల్ల శుద్ధత్వ భావం కలిగి ఉన్నవాడై ఉండడం చేత 5-6 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతను జ్ఞాని అయిపోవచ్చు. మరి మదాలస పుత్రులు పుడుతూనే జ్ఞానులు అయిపోయారు కదా. అవును. కొంతమందికి కొంతకాలం పట్టచ్చు. తప్ప జ్ఞానం కలిగిన తర్వాత మరి మదాలస పుత్రుడు పుడుతూనే జ్ఞానులై ఉన్నా ఆ దేహ ప్రారంధము తీరే వరకు వారి దేహాలు వ్యవహారాలు చేసేవి కదా. మరి వారి జ్ఞానులు కదా. మరి దేహం మామూలుగా వ్యవహారం చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళ జ్ఞానులను ఎలా అంటాము అని అనడానికి లేదు. ఈ దేహ ప్రారంభం ఉన్నంత వరకు వ్యవహారం జరుగుతుందే తప్ప జ్ఞానికి దానితో ఏ అహంకార మమకారాలు ఉండవు. ఉండకపోతే అతడు జ్ఞాని అని కేవలము అతని దేహ ప్రారంభ వ్యవహారములే ఇవన్నీను అని ఎవరికైనా ప్రశ్న ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానిని అజ్ఞాని గుర్తుపట్టడం చాలా కష్టం అమ్మా. జ్ఞానే గుర్తుపట్టగలడు. కాబట్టి వాడు నాలాగే వాడు ఉన్నాడు, నాలాగే వాడు తింటున్నాడు అనుకోవడం వల్ల జ్ఞానం అజ్ఞానం తెలియదు, గుర్తుపట్టడం కష్టం. అజ్ఞాని ఎన్ని విధాల అజ్ఞాన లక్షణాలు అతని నుంచి వస్తూ ఉన్నా సరే వాడు తన అజ్ఞాన దృష్టితోటి చూస్తూ ఉంటాడు గనక అతడికి జ్ఞాని ఎట్టివాడో తెలియదు. అయితే జ్ఞానవాసన కలిగిన ఎవరైనా సరే ఆ వ్యవహారాన్ని చూసి, మాట్లాడే తీరును చూసి, చేసే పనిని చూసి ఇతనిలో జ్ఞాన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని గుర్తించవచ్చు. మనం గుర్తించగలుగుతాం కదా. గుర్తించగలుగుతాం కనుక ఇవి జ్ఞాని మీద విధి నిషేధాలు. కాబట్టి జ్ఞానం కలిగిన వాడికి ఏ విధులు వాడు చేశాడు వాడు చేయలేదు అనడానికి వీలు లేదు. అసలు అంటే అనుకోండి, కానీ అతడికి దానివల్ల ఏ ప్రయోజనం లేదు అని మనం తెలుసుకోవాలి. అంటే మరి జ్ఞానం కలిగా కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదండి, ఇది జ్ఞానికి అజ్ఞానికి భేదం ఏముందండి అని ప్రశ్నకి సమాధానం అన్నమాట. ఇంకా అద్వైత జ్ఞానము వలననే ద్వైతములకు బాధ కలుగుచున్నది. అద్వైత జ్ఞానం కలిగితేనే ద్వైతం నశిస్తుంది. మరియు ద్వైతములకు బాధ కలుగుట చేతనే భయకారణమైన అజ్ఞానము జ్ఞానికి లేదు. అద్వైత స్థితిని పొందిన తర్వాత రెండోది ద్వైతమన్నదే లేదు గనక తనకుండే రెండో వస్తువు లేకపోవడం చేత జ్ఞానికి భయమే లేదు. ఏ భయం చేత కర్మకాండలు చేస్తాడు? లేకపోతే ఏమైపోతాను అన్న భయం అతనికి ఏమన్నా ఉందా? లేదు. సత్పద త్వం పదార్థముల యొక్క లక్ష్యార్థమును
భాగత్యాగ లక్షణాల చేత మహావాక్యముల వల్ల అభేదముతో దేనిని తెలుసుకున్నాడో తత్ పద త్వం పద, తత్ అది, త్వం నేను అన్నటువంటి పదార్థముల యొక్క లక్ష్య అర్థాన్ని తెలుసుకున్నాడు కదా. తత్ అంటే అది, అంటే నువ్వు అని గురువు చెప్పారు. అది నువ్వై ఉన్నావు అని చెప్పారు, గురువు చెప్పారు. చెప్పినప్పుడు అతడు తత్పదం యొక్క లక్ష్యార్థాన్ని, త్వం పదం యొక్క లక్ష్యార్థాన్ని తెలుసుకుని, ఓహో తత్ అంటే అది, త్వం అంటే నేను, నేను అనేది అదే కదా, నువ్వు అదే అన్నారు కదా అని ఆ లక్ష్యార్థాన్ని తెలుసుకుని, ఇక నేను భాగత్యాగ లక్షణం చేత ఈ నేనన్న ప్రత్యేక భావాన్ని త్యాగం చేసేసరికి తానుగా అదిగా మిగిలిపోయాడు. తత్తట త్వం పదార్థముల యొక్క లక్ష్యార్థమును భాగత్యాగ లక్షణాల చేత మహావాక్యముల చేత అభేదముతో దేన్నైతే తెలుసుకుంటున్నాడు, తెలుసుకున్నాక ఇక భేదం ఉందా? లేదు. తత్కి త్వంకిను, త్వం అంటే నీవని, నేను అది అన్నాక ఇక అదే నేను కాబట్టి ఇక నేనన్నదే వదిలేశాడు. అదే త్యాగం, భాగత్యాగ లక్షణం చేయడం చేత మహావాక్యం వల్ల అభేదముతో దేన్ని తెలుసుకుంటున్నాడో అదే అద్వైత జ్ఞానము. నేనన్నా ప్రత్యేకమైనది ఏదీ లేదు, ఉన్నది తానే. దాన్ని అద్వైత జ్ఞానము అంటారు. ఎవనికి అద్వైత జ్ఞానము ప్రాప్తించిందో అతడే జ్ఞాని. ఉన్నది నేనే అన్న జ్ఞానం ఎవరికి ప్రాప్తించిందో అతడే జ్ఞాని. అతడు బాధిత అనువృత్తి వల్ల సంపూర్ణముగా వ్యవహారములు చేయుచున్నను, బాధితానువృత్తి అంటే ఉంది గాని అది బాధించనిది. అతడికి నేనుంది, అది ఇంతకు ముందులాగా బంధించలేదు, బాధించలేదు. బాధితానువృత్తి అది వల్ల సంపూర్ణంగా వ్యవహారములు చేయుచున్నను, అతనికి ఎవని యొక్క భయమున్నో లేదు. ఎందుకనగా అతనికి భయము యొక్క అనగా ద్వైత జ్ఞానం యొక్క బాధ పోయింది. ఏ రెండోది ఉందో రెండో దాని వల్ల కదా భయం కలుగుతుంది, అంతే, అది పోయింది. అంచేత అతనికి భయం లేదు. భయం యొక్క అనగా ద్వైత జ్ఞానం పోయింది. రెండోది ఉంది అన్నది పోయింది. ఉన్నది తానే నన్నది స్థిరపడిపోయింది. ఏదున్నా తానే అయితే భయపెట్టేవాడు, బాధ పెట్టేవాడు, చంపేవాడు, పాపం చేసేవాడు, పుణ్యం చేసేవాడు ఎవడున్నాడు ఇక? లేడు. ఏదున్నా తానే, ఎలా ఉన్నా తానే, ఎప్పుడున్నా తానే, ఎక్కడున్నా తానే, ఏది 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 అన్నా తానే, ఉన్నా తానే, అనుకున్నా తానే. నిజంగా తాను లేకపోతే ఏది లేదు కదమ్మా. అంతా తానే ఎలా అవుతుంది అనిపిస్తూ ఉంటుంది ఎంత తెలిసినా. కానీ నేను లేకపోతే ఏదీ లేదు కదా అన్న భావన మనకి మాటి మాటికి రావాలి. వస్తే ఏమైపోయింది, ఓహో నేను లేకపోతే ఏదీ లేదు, ఉంటే నా వల్లే అన్నది వచ్చేసరికి ఇక దేని కాదంటావు? నువ్వు లేకపోతే ఏమీ లేదుగా. ఏమీ లేదు. శత్రువు గాని, ఒక మిత్రువు గాని, ఒక భయం గాని, ఒక బాధ గాని నువ్వు ఉంటేనే కదా. నువ్వు లేకపోతే ఏమీ లేవు కదా. మరి నువ్వు ఉండడం వల్ల ఉండగలుగుతున్నవి నిన్నేం చేయగలవు? ఏమైనా చేస్తాయా? ఏం చెయ్యి. నీవు ఉండడం వల్ల ఉండగలుగున నీడ నిన్ను చంపబోయినట్లుంది. చంపుతుందా? చంపదు. ఎందుకు? నువ్వుంటేనే అది ఉంది. అది ఆభాస మాత్రమే, దానికి స్వయం శక్తి లేదు. అవునా? అందుకే నాతో తెలియబడేవేవైనా సరే నాకు ఏ విధమైన హాని కలిగించలేవు. ఏవి కలిగించలేవు. ఎందుకంటే తాను దేహమైతే ఆ దేహాన్ని బాధించడానికి మరొక దేహమో, మరొక పామో, మరొక పూలో, మరొక రోగమో ఉంటుంది. దేహం అన్నది రెండోది కదా. నేనన్నది ఏక వస్తువు. రెండోది ఉంటేనే భయం. నాకు రెండోది లేదుగా.
ఇక దేనికి భయపడతాను? భయం లేదు. భయపెట్టేది ఏదైనా ఉందా? లేదు. రెండోది ఉంటేనే, రెండోది ఏమిటి? దేహం. దేహం. ఆ దానికి మరి తప్పక అన్ని భయాలు, అన్ని బాధలు, అన్ని భంగపాట్లు ఉంటాయి, అన్ని లొంగుబాట్లు కూడా దానికే. నాకు రెండోదే లేదు, ఇక నాకు భయం ఏముంది? కాబట్టి ఎప్పుడైతే భయం యొక్క అనగా ద్వైత జ్ఞానం యొక్క బాధ తొలగిపోయింది, ఈ విషయమును శృతి భగవతి కూడా ఇలా చెప్తోంది. ద్వితీయాద్వై భయం భవతి, ద్వైతము వల్ల నిశ్చయముగా భయం కలుగుతుంది. రెండోది ఉందంటే తప్పకుండా భయం కలుగుతుంది. నేనన్నది మొదటిది కదా, నేనన్నది రెండోది. అవునా? ఈ రెండోది ఉంటే మరి బాధలు, భయాలు, ఇవన్నీ బెంగలు, ఇవన్నీ దీనివల్లే కదా. అంతే. ఎంత జగత్తు కూడా దేహం నేను అన్నప్పుడే కదా. అది ఉంటే తప్పకుండా భయం కలిగి తీరుతుంది. ద్వైతం వల్ల నిశ్చయముగా భయం కలుగుతుంది. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి, కొంచెమైనను భేద దృష్టి కలవానికి భయం కలిగి తీరుతుంది. కొంచెం భేద దృష్టి ఉన్నా సరే భయం కలిగి తీరుతుంది. కాబట్టి అన్యోసావహమన్యోస్మి నసవేద యదా పశు చెప్పారు కదా మనకి. బ్రహ్మాన్ని చెప్తాం. అన్యోసావహమన్యోస్మి నసవేద యథా పశు, ఎవడు తనకంటే బ్రహ్మము భిన్నమని తలచి ఉపాసిస్తూ ఉంటాడో ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ అనంతుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అజుడు, ఆనందుడైన పరమాత్మ నన్ను అనుగ్రహించి, నన్ను కరుణించి, నన్ను రక్షించుగాక అంటూ ఎవడైతే తనకంటే ఆ పరబ్రహ్మం అక్కడ ఉన్నాడని, అతడి కరుణ తన్ను రక్షించాలని కోరుకుంటూ ఉంటాడో వాడు పశువు వలె బ్రహ్మమును ఎరుగడు. అర్థమవుతుందా? ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద చంపపెట్లా ఉందే. పశువు వలె బ్రహ్మమును ఎరుగడు. బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు. తరతి శోకమాత్మవిత్, ఆత్మవేత్త సంసార రూప శోకము నుంచి తరించుచున్నాడు. మరి ఎంతమందికి ఈ విషయం వినడం వల్ల అవగాహన అయ్యిందో, మరి మోహం తొలుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయో లేదో అది వారి వారి వివేకానికి మనం వదిలేద్దాం. మళ్ళీ ఇంకొకసారి, అన్యోసావహమన్యోస్మి నసవేద యథా పశు, ఎవడు తనకంటే బ్రహ్మము ఆ పరమాత్ముడు భిన్నముగా ఉన్నాడని తలంచి అతడిని ఉపాసిస్తున్నాడో, అంటే ఉపాసించే వీడును ఉపాసింపబడే గొప్పవాడైన బ్రహ్మమును, వాడు పశువు వలె బ్రహ్మము నెరుంగజాడు. ఆ పశువుకి ఎట్లాగా బ్రహ్మం బ్రహ్మం అని చెప్పినా దానికి అర్థం అవ్వదో, అలాగే వీడికి కూడా తెలియలేదన్నమాట. తెలిసిందా? మరి తెలియలేదు. బ్రహ్మం అంటే ఒకే ఒక వస్తువా, అది నేనే. ఇంకా అన్నాక ఏం ఉపాసన చేస్తావు? చేస్తున్నావంటే ఇంకా నువ్వు బ్రహ్మమును ఎరుగలేదు, ఆ పశువు ఎట్లా ఎరగలేదు నువ్వు అంతే. యదా పశువు అని చెప్పేసింది కదా మన శాస్త్రం. బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మరూపుడే అయిపోతున్నాడు. బ్రహ్మం యొక్క స్వరూప స్వభావాలని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ఆ బ్రహ్మమే అయిపోతాడు. అందుకని దానికంటే రెండోది లేదని తెలుసుకున్నాడు అంతే. దాని అదేగా మరి అయిపోతున్నాడు. తరతి శోకమాత్మవిత్, ఆత్మవేత్త సంసార రూప శోకము నుంచి తరించుచున్నాడు. అన్ని తాను ఎదిగిన వాడికి ఇక ఈ సంసారం అంటే రెండవది, దాని శోక నుంచి తరిస్తున్నాడు. ఈ స్థుతి వాక్యముల వల్ల కూడా జ్ఞానికి రెండవది యగు దేని నుండి కూడా భయము లేదని, ఎందుకనగా అతని దృష్టిలో రెండవ వస్తువే లేదని తెలియబడుతుంది కదమ్మా. నేనే ఉన్నది, నేనే ఏది ఉన్నా నేనే, ఎలా ఉన్నా నేనే, ఇలా అలా ఉన్నవన్నీ ఉన్నా లేకపోయినా ఉన్నది నేనే. అట్టి నేను అనంతమైన పరబ్రహ్మమునై ఉన్నాను. అది ఈ అనుభూతి కలిగిన వాడికి ఇక అతని దృష్టిలో రెండో వస్తువే
లేదు అని సిద్ధమవుతుంది. ఇది 4వ ప్రకరణం పూర్తయిందమ్మా. ఇక ఐదో ప్రకరణం మొదలు చేస్తున్నారు. 5వ ప్రకరణంలో ఆచార్యోక్త లయ చతుష్కమట. ఆచార్యుల యొక్క యుక్త లయ చతుష్కము అంటే ఏమిటనమాట? జనక మహారాజు తాను పొందినటువంటి జ్ఞానాన్ని తన గురువు ప్రశ్నించగా ఇలా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. జనక మహారాజు చెప్పిన ఉల్లాస త్రయము వల్ల శిష్యుని పరీక్షించిన వాడై అష్టావక్ర మునీంద్రుడు ఇప్పుడు జనకులకు లయయోగమును ఉపదేశిస్తున్నాడు. ఆహా, ఇంతవరకు నువ్వు తెలుసుకున్నావు కదా నాయనా, చక్కగా నువ్వేది తెలుసుకున్నావో దానిని ఏ విధమైన సంశయము లేకుండా, ఎక్కడా చిన్న చిన్న సంశయాలు ఉంటే మళ్ళీ నా బోధ ద్వారా తెలుసుకొని నువ్వు ఉల్లాసాన్ని పొందుతూ చెప్పావు. అయితే ఇప్పుడు నీకు లయయోగమును ఉపదేశిస్తున్నాను అంటూ గురువు లయయోగాన్ని తెలియజేస్తున్నాడు. ఓ శిష్యుడా, అబ్బా నీవు శుద్ధ బుద్ధ స్వరూపుడవయ్యావు. అహంకార మమకారములకు ఆస్పద రూపములైన గేహాదులతో నీకెట్టి సంబంధము లేదు. నువ్వు చక్కటి శుద్ధ బుద్ధుడివై ఉన్నావు కాబట్టే ఇంత చక్కగా నీ అనుభవాన్ని ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్నలన్నిటికీ నీ అనుభవ రూపకమైనటువంటి అనుభవాన్ని నువ్వు తెలియచేశావు. అహంకార మమకారాలకి కారణములైన దేహము అంటే శరీరము, గేహం అంటే గృహమును. గేహాదులతో నీకెట్టి సంబంధము లేదు. శరీరంతో, ఇంటితోటి, ఒంటితోటి ఏ సంబంధము లేని వాడవై ఉన్నావు. ఎప్పుడు నీవు అసంగుడవును శుద్ధుడువును అయితివో అప్పుడు మరల నీ యందు త్యాగగ్రహణములు ఎక్కడ ఉన్నవి గనక. ఎప్పుడు నువ్వైతే అసంగుడువు శుద్ధుడు అదే ఇంటితోటి ఒంటితోటి సంబంధము లేక ఉన్నవాడవయ్యావో అప్పుడు నీకు త్యాగగ్రహం వదిలిపెట్టవలసినవి, పట్టుకోవలసినవి ఎక్కడున్నాయిక లేవు. అందువల్ల నీవు దేహాది సంఘాతమును లయపరిచి, అనగా నేను దేహమును లేక నాది దేహము అని ఈ ప్రకారముగు అహంకారమును దూరమరణించి నీ స్వస్వరూపమునందు నిలువుమిక. తెలిసిపోయింది కదా నీకంతాను. ఇప్పుడు ఎంత నీకేది తెలిసిందో అదంతా, నువ్వేది కాదో అదంతా నువ్వు చక్కగా శుద్ధ బుద్ధి కలిగిన వాడివి చెప్పిన దాన్ని చెప్పినట్టు గ్రహించి ఇది నేను కాదు అది నేను అని దృఢ నిశ్చయంతో ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక ఈ నేను దేహమును లేక నాది ఈ దేహము అన్న ఈ ప్రకారముకు అహంభావాన్ని దూరము చేసి నీ స్వస్వరూపమునందే ఇక నిలువుము. చెప్పడానికి వినడానికి కూడా ఏది లేదు, నిలువుము. ఎట్లు సముద్రమునందు బుద్భుతములు తరంగములు ఉత్పన్నములై మరల సముద్రమందే లయమగుచున్నవో, సముద్రము కంటే భిన్నములుగా లేవో, అట్లే మన సంకల్పముల వల్ల ఈ జగత్తు ఉత్పన్నమవుతోంది. మరల మనస్సు లయమగుడ తోడనే జగమ్ము కూడా లయమవుతోంది. దేవీ భాగవతం చెప్పిన దాన్ని ఇదిగో చెప్తున్నాను చూడు. ఆత్మ ఎల్లప్పుడూ శుద్ధమై మరియు ముక్తమై ఉన్నది. అది ఒకప్పుడు నువ్వు బంధమును పొంది ఉండలేదు. బంధమోక్షములు రెండును మనోధర్మములై ఉన్నవి. అంతే, మనసుంటేనే బంధము, బంధముంటేనే మోక్షకాంక్ష. మనస్సు ప్రశాంతి నొందితే ఇక బంధమోక్షముల పేరే లేదు కదా. లేదు. ఆత్మయందు మనస్సును లయం అనరించినచో సమస్త ప్రపంచము కూడా లయమైపోతుంది. మనస్సు అంటే నేను అన్న తలంపు, అంటే జీవభావన. ఎప్పుడైతే ఈ జీవుడు అనబడేవాడు చిదంశ స్వరూపుడే, నేను ఆ చిస్వరూపాన్నే అన్న భావనలో నిలిచి ఉంటే ఇక అతడికి అది భేదభావన ఉందా? లేదు. బంధమోక్షాల పేరుందా? ఉండదు. అప్పుడే సమస్త ప్రపంచము లయమవుతుంది. అయితే ప్రశ్న ఇక్కడ, ప్రత్యక్ష ప్రమాణము వల్ల రజ్జువు నందు సత్తాధికములకు భేద ప్రతీతి కలుగుతుంది. ప్రత్యక్షంగా ఇలా చూస్తూ ఉండడం వల్ల
తాడులో సర్పము మొదలగునవి తెలియబడుతున్నాయి. అంతే కదా మరి. ఆ, ఎదుగుండా కనపడుతున్నాయి. ఏ వస్తువు ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమో అది లయమును పొందదు అని ఉన్నందున దాన్ని ఎలాగ లయము చేయడం సాధ్యమవుతుంది? కట్ట ఎదుట ఖచ్చితంగా కనపడుతుంటే ఆ కనపడుతుందని కాదనడానికి ఎలా కుదురుతుందండి అని అడిగేవాళ్ళు బోడు మంది లేరా? ఉన్నారు. ఆ మరి ఎలా కుదురుతుందండి అని అడుగుతున్నారు. అంటే మనలాంటి వాడికి కలిగే సందేహాలకి నివృత్తులు అన్నమాట ఇవి. ఉమ్, ఉమ్, ప్రత్యక్ష ప్రమాణము వల్ల రజ్జువునందు సత్వాధికమునకు భేద ప్రతీది కలుగుతుంది. ఉమ్, మరి ఏ వస్తువు అయితే ప్రత్యక్ష ప్రమాణములకు విషయమో అది లయమును పొందదు. ఈ ప్రత్యక్ష ప్రమాణానికి ఏది విషయము అని ఉన్నందున దానికి లయము ఎట్లు సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమైన దానికి కూడా శాస్త్రం వల్ల బాధ కలుగుతుంది నాయన. అంటే ఇప్పుడు తాడు ఎందు పాము తోచింది తల్లి. ఉమ్, అది తాడే అని తెలిసాక పాము లయిస్తుంది, ఉమ్. తాడు లయించదు కదా. ఎలా అయించదు? అలాగే నేను అన్నటువంటి ఈ చిదాంశ అయినటువంటి దాన్ని ఇప్పుడు మన దాన్ని ఏది అన్నారు? చిదంశ కదా, ఆ, జీవభావన. ఆ, ఉమ్, దాన్ని ఏ జ్ఞానం అన్నారు? నిన్న మొన్న చెప్పారు కదా, సామాన్య జ్ఞానము. ఆ. సామాన్య జ్ఞానం కదా, ఉమ్, జ్ఞానమే. అవును. సామాన్య జ్ఞానం అంటే ఇంకా దీన్ని వృద్ధిపరిచేది, విషయాలను పెంచేది. ఆ సామాన్య అది జ్ఞానమే, అదేం పెద్దదు. ఉమ్, ఆ జ్ఞానము వల్లనే అనేకత్వం తోస్తుంది. ఉమ్, అనేకత్వానికి తెలియబడ్డానికి అదే కారణం. ఉమ్, అవునా? అవును. అలాగే తాడే లేకపోతే పాము కనపడదు కదా. కనపడదు. కాబట్టి తాడు సామాన్య జ్ఞానం వంటిది ఉమ్, ఉంది కాబట్టి అక్కడ పాము కనిపించింది. ఉమ్, అలాగే నేను అనేటువంటి ఈ జీవ భావన సామాన్య జ్ఞానమునందు ఈ జగత్తు తోస్తోంది. ఉమ్, ఇప్పుడు అయితే ఇది తాడు అని తెలిసాక పాము లయించిపోయింది, మరి తాడు లయించదు కదా. ఉమ్, అలాగే ఇది జగత్తు, ఇది కేవలము కల్పనే, నేను చిస్వరూపమును అన్నటువంటి సామాన్య జ్ఞానము కూడా లయిస్తుందా? ఉమ్, ఎలా లయిస్తుంది అని అడుగుతున్నాడు. ఉమ్, ఉమ్. జ్ఞానం కూడా లయిస్తుందా? ఆ, ఎలా లయిస్తుంది? ఇక్కడ మా పాము పాము అన్న భావన తొలగిపోతే తాడు అలాగే ఉంది కదా. ఉంది, ఉంది. ఆ, అలాగే ఏ ఈ జీవభావనతో కూడిన చిదాంశాన్ని ఎన్ని పేర్లను పెట్టుకో, చిదంశ అనుకో, ఉమ్, జీవ భావన అనుకో, సామాన్య జ్ఞానము అనుకో. ఉమ్, ఆ తెలివి అందే కదా ఈ జగత్తంతా తెలియబడుతుంది. ఆ, అది ఉంది కాబట్టే కదా జగత్తు తెలియబడుతుంది. ఉమ్, తాడు ఉంది కాబట్టే కదా పాము తెలియబడింది. అంతే. అది పాము కాదు అని తెలిసాక పాము లయించింది, కానీ తాడు అలాగే ఉంది. ఉమ్, అలాగే ఈ సామాన్య జ్ఞానము వల్లనే సమస్త జగత్తు తెలియబడిపోతుంది. ఈ తెలియబడేది సత్యము కాదు అని తెలిసింది. ఉమ్, అలా తెలిసిన తర్వాత ఈ సామాన్య జ్ఞానము కూడా లయిస్తుందా? అవునా? ఉమ్, ఉమ్, లయించ ఎలా సాధ్యమవుతుంది అన్నది ప్రశ్న. ఉమ్, ఏదీ లేదులే, ఏది ఉన్నా అది భ్రమేలే, అది కల్పనేలే. ఎందుకంటే సముద్రంలో అలలు, నుడుగులు, బుడుగులు అలా ఉంటూనే ఉంటాయి. ఆ, అవునా? ఆ, అలా ఉంటూనే ఉంటాయి, అవి సత్యాలు కావు కదా. ఆ నీటిని విడిచి అవి వేరుగా లేవు, ఉమ్, నిండి అలా ఉంది అని తెలిసింది. ఉమ్, అవునా? ఉమ్, అలాగే సామాన్య జ్ఞానము, ఇప్పుడు ఈ జీవభావన సామాన్య జ్ఞానము చిదంతో ఈ ప్రకాశము ఉమ్, ఈ తెలివి ఉంది కాబట్టి ఈ తెలియబడేదంతా ఉంది. ఉమ్, నీరు ఉంది కాబట్టి అలలు బుడగలు ఉన్నట్లు, అలలకి బుడగలకి నీరే ఆధారమైనట్లు ఈ సామాన్య జ్ఞానము ఈ చిదంశ ఉంది కాబట్టి ఈ నానా రకాల జగత్తు తోస్తోంది. ఆ, అవునా? ఇవి ఎటువంటివి? అలలు వంటివి, బుడగల వంటివి, నుడుగులు వంటివి. ఉమ్, మరి ఈ సామాన్య జ్ఞానము నీరు వంటిది. ఉమ్, ఇవి అలలు, బుడగలు, నురుగులు అయినను అది నీరే అన్న జ్ఞానం కలిగితే
అది ఉన్నను, మరి అది నీరు అన్నది అలాగే ఉంది కదా. ఉంది. అలాగే ఈ సామాన్య జ్ఞానము వల్ల ఇవన్నీ కలుగుతుంటే ఇవన్నీ కలిగి తొలిగేవేను అని ఈ జగద్భావాలన్నీ కల్పనలే అని తెలిసిన తరువాత కూడా అలా తెలుసుకోవడానికి ఆధారమైన సామాన్య ఈ జ్ఞానము నశిస్తుందా? అది ఎలా లయిస్తుంది అన్నదన్నమాట ఇక్కడ ప్రశ్న. ఆ, ఆ, మళ్ళీ ఇంకొకసారి అందరికీ అర్థం అవుతుంది కదమ్మా. అర్థమవుతుంది అత్తయ్య. ప్రత్యక్ష ప్రమాణము వలన ఆ, రజ్జువునందు సత్వాధికమునకు భేద ప్రతీతి కలుగుతోంది. ఎదురుగుండా నువ్వు చూడడం వల్ల తాటి యందు పాము అన్నది కనిపిస్తోంది ఉమ్, స్పష్టంగా. ఏ వస్తువైతే ఈ ప్రత్యక్ష ప్రమాణములకు విషయమై ఉన్నదో అది లయమును పొందదు, తాడు లయించదు, దానిలో పామన్న భావన లయిస్తుంది ఆ, అని ఉన్నందువల్ల మరి దానికి లయము ఎట్లు సాధ్యమవుతుంది? ఉమ్, మరి ఆ తాడన్నది ఉంది కాబట్టి కదా భ్రమ కలిగింది. అంతే. తాడన్నది కూడా లేకుండా పోవాలంటే ఎలాగా అని అడిగినమాట అది. ఉమ్, ఉమ్, ప్రత్యక్ష ప్రమాణం వల్ల విషయమైన దానికి కూడా శాస్త్రం వల్ల బాధ కలుగుతుంది. ఎలాగంటే చంద్రమండలము ప్రత్యక్ష ప్రమాణమైనట్లయితే చూసుకో, నేను ముందు ఎందుకంటే సమాచారంతో మీకు ముందు అందిస్తున్నాను, ఇలా తెలుసుకుంటే చెప్పబోయే బాధ మీకు క్లియర్ గా అర్థమవుతుందని. ఆ, ఆ, ఎలాగంటే చంద్రమండలము ప్రత్యక్ష ప్రమాణం వల్లనైతే ఒక బెత్తడు స్థలములో చూపింపబడుతుంది. ఉమ్, పెద్ద ఆకాశంలో ఎంత ఉంటుంది చంద్రమండలం? కొద్దిగా. ఒక బెత్తడు అంత ఉంటుంది, ఆ, చూపించబడుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రమునందు అది 10,000 యోజనముల పరిమితి గలదని లిఖింపబడి ఉంది. ఉమ్, మన కంటికేమో బెత్తడంత ఉంది అంతే. చంద్రమండలం. ఆ, జ్యోతిష్ శాస్త్రం అంటోంది 10,000 యోజనములు పరిమితి కలిగి ఉండది అని రాసి ఉంది. ఉమ్, ఆ శాస్త్రము చేత బెత్తుడు అంగీకరింపబడలేదు. ఆ శాస్త్రం చంద్రమండలం అంటే బెత్తుడంతే అని ఆ శాస్త్రం ఒప్పుకోవడం లేదు. ఆ, అదే విధముగా ప్రత్యక్ష ప్రమాణములకు విషయమైన ఈ జగత్తు కూడా శృతివాక్యాల చేత భేదితమవుతుంది, ఉమ్, బాధితమవుతుంది. ఉమ్, అదే విధంగా మరి ఈ జ్యోతిష శాస్త్రము మన కంటికి ఒక జ్ఞానుడే కనపడుతున్నా, అది మరి మన జ్ఞానుడంత చంద్రుడే కనపడుతున్నా, జ్యోతిష శాస్త్రం మాత్రం అతడు జ్ఞానుడంత కాడు, 10,000 యోజనములు వ్యాపించి ఉన్నవాడు అని చెప్తుంది. ఆ, అది ఎప్పటికీ కూడా చంద్రుడు బెత్తడు అని అంగీకరించదు. అవును. అదే విధముగా ప్రత్యక్ష ప్రమాణములకు ఏదైతే విషయమై ఉందో ఈ జగత్తు కూడా శృతివాక్యాల చేత బాధితమవుతుంది. ప్రత్యక్షంగా నీకు కనిపిస్తుంది పెద్ద ప్రపంచం. ఉమ్, చంద్రుడేమో బెత్తడంతా కనపడుతున్నాడు, ఈ ప్రపంచం పెద్దదిగా కనపడుతుంది ప్రత్యక్షంగాను. మరి బెత్తడు నీకు ప్రత్యక్షంగా చంద్రుడు కనపడుతున్నా జ్యోతిష శాస్త్రంలో మరి బెత్తుడుగా లేడు, ఆయన 10,000 యోజనములు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ, అలాగే ఇక్కడ ఇంత పెద్దగా నీ ప్రత్యక్ష ప్రమాణానికి జగత్తు కనపడుతున్నా వేదశాస్త్ర ప్రమాణమునందు ఈ జగత్తు కూడా అణువంత కూడా లేదు, అదే. అసలు లేదు, అసలు లేదు. ఉమ్, ఉమ్, తెలిసిందా? ఉమ్, నీ ప్రత్యక్ష ప్రమాణాలన్నీ లేనివే. ఎంత పెద్ద జగత్తు, ఇంత పెద్దదని నువ్వు అనుకుని చూస్తున్నావు. అది. అంత పెద్ద చంద్రుడు నువ్వు ఎంత చిన్నోడో అనుకుంటున్నావు. అప్పుడు కానీ చందమామ జాబిల్లి అని పిలుస్తున్నావు, ఆ, అంత చిన్నవాడిని. అదే. కానీ అసలు అణువంతా కూడా లేని ఈ జగత్తుని బ్రహ్మాండం అంత పెద్దంతా అని చూస్తున్నావు. నీ ప్రత్యక్ష ప్రమాణంగా కూడా ఉంది, ఉమ్, కానీ అది శుద్ధ అబద్ధమే. అంతే. చంద్రుడు బెత్తడంత ఉండడం ఎంత అబద్ధమో ఈ జగత్తు పెద్దదై ఉండడం అంత అబద్ధం. ఉమ్, మరి వాడు జ్యోతిష్ శాస్త్రం ఒప్పుకోదుగా. అలాగే శాస్త్ర శృతివాక్యములు దీనిని ఒప్పుకోవు, ఏ కారణముందు లేదు అంటాయి.
ఎందుకనగా జగత్తు వాస్తవముగా 3 కాలాలలోనూ లేదు. అది కూడా చెప్తున్నారు. ఎలాగంటే స్వప్న సృష్టియు గంధర్వ నగరాధికములను 3 కాలముల యందు ఉన్నవా? లేవు. లేవో అలాగే ఈ జగత్తు కూడా ఏ కాలమునందును లేదు అని ఈ ప్రకారముగా అగు చింతనయే జగల్లయమునకు హేతువు. కాబట్టి ఈ ప్రకారంగా నీ అనుభవపూర్వకంగా శాస్త్ర వాక్య రూపంగా గురు ఉపదేశ రూపం మననం వల్ల కదా మరి అణువంతన్నా లేదు అని గురువు చెప్తుంటే ఎంత పెద్దదో అని నేను చూస్తున్నాను. ఇంత చిన్నవాడు కాదురా చంద్రుడు చాలా పెద్దవాడు అని గురువు చెప్తుంటే ఇది చిన్నవాడే అని చూస్తున్నాను. అవునా? అవును. అని చూడడం వల్ల అదే నీకు స్థిర నిశ్చయం అయిపోయి అదే నిజం అనిపిస్తుంది తప్ప దాని నిజస్వరూపం నీకు తెలియడం లేదు. అంచేత గురువు శాస్త్రము కూడా సత్యమును అనుభవపూర్వకంగా మనకి చెప్తున్నారు గనక ఈ జగత్తు అణువంతే నేనే భూతద్దంలో చూసినట్లు ఇంత పెద్దది అని అని చూడడం వల్ల అలా కనిపిస్తుంది. అసలు నిజానికి జగత్ అనేది లేనే లేదు, ఉంది అని చూడడం వల్ల కనిపిస్తుంది అంటున్నాయి గురువు శాస్త్రమును. నువ్వు అని చూడడం మానే పెద్ద కష్టమేం పడిపోక్కర్లేదు. అవునా? అనుకుని చూస్తూ గురువు అన్నారు లేదు లేదు అంటే ఎలా కుదురుతుందమ్మాయి? అని చూడకు అన్నారు గురువు, ఇదంతా లేదు అన్నారు అన్న మాటే పట్టుకుంటావు తప్ప చూస్తూనే దీని అంతటి నేను అవునా ఆ మాటే పట్టుకుంటావు చూస్తూ. అని చూడకు అన్నారన్న మాట పట్టుకో, అంటే అనుకోకు అన్నారన్న మాట పట్టుకో. దెబ్బతో ముడి కట్ అయిపోయింది, రాలి కింద పడిపోయింది. ఎవడని చూడమన్నాడే నిన్ను? అనుకుంటూ చూస్తూ కూడా ఇది లేందే అంటూ వేదాంతం తెలిసిన వారి వరే తమను తామే భ్రమింప చేసుకుంటున్నారు. మరి అదే అనుకోవటమే. అనుకోవద్దన్నారుగా, అనుకోకుండా ఉన్నప్పుడు తెలుస్తుందో లేదో చెప్పినట్టు చెయ్యి. అలా చెయ్యడమే మాటి మాటికి ఏ కాలమందు అని చూడడం వల్ల ఉన్నట్టు కనపడుతోందే గాని ఈ ప్రకారం ఇది లేనే లేదు అంటూ ఈ ప్రకారముకు చింతనయే జగల్లయమునకు హేతువు. ఉందా? లయించిపోయిన జగత్తు లేదుగా. లేదు. పాము లయిస్తుంది కానీ తాడెల్లా లయిస్తుందండి? అవునా? అలాగే ఇంకా మరి నేను తెలివి స్వరూపమే అలాగే ఉన్నాను, ఈ తెలియబడే జగత్తంతా లేనిదే అని అనుకున్నంత మాత్రాన లయిస్తుందా? మరి లయించదు. ఎందుకు ఇది లయించట్లేదు అంటే నువ్వు అనుకోని చూడడం వల్ల. అనుకోవడమే దీనికి అటు అనుకోవడమే దీనికి ఉనికికి కారణం. అనుకోకపోతే దానికి ఉనికే లేదు కనుక ఊడుతుంది. అర్థమైన సాధకుడు ఏం చేయాలో స్వరూప సస్వరూపానుసంధానం చేసే సాధకుడికి ఇవన్నీను. కాబట్టి జగల్లయముకి హేతు అవుతుంది అనుకోకపోవడం అంటూ. ఇంకా ఇలా చెప్తున్నారు గురుదేవులు, ఓ ఈ జనకుడా, నీవు ఆత్మానంద స్వరూపుడు వగుట వలన పూర్ణుడవు. దైవయోగము వలన శరీరం నందు ఉత్పన్నములైన సుఖ దుఃఖములు ఎందును సమానుడవే. నీవు నీ స్వస్వరూపమును పొంది ఉన్నావు గనక పూర్ణుడవై ఉన్నావు. దైవయోగం వల్ల ఈ శరీరం ఉత్పన్నమవుతున్న సుఖ దుఃఖముల యందు సమానుడవై ఉన్నావు. సుఖమేందు పొంగక దుఃఖమందు కొంగక సమానుడుగా ఎందుకున్నావు అంటే నీవు పూర్ణుడవై ఉన్నావు గనక, నీ స్వరూపము నువ్వు ఎదిగి ఉన్నావు గనక నీకు ఏది వచ్చినా ఏది వెళ్ళినా నీ దగ్గర మరి సుఖ దుఃఖ రూప వికారములు లేకుండా ఉండగలుగుతున్నావు. నీకు అటువంటి వికారములు ఉండకుండా ఉండాలి అంటే నీ స్వరూపమునందు నువ్వు సుస్థిరుడవై ఉండడమే. ఆశ నిరాశల యందు సమముగా ఉంటున్నావు. జీవించుట మరణించేందును కూడా నీవు సమానుడవై ఉన్నావు. ఏది జీవించింది, ఏది మరణించింది? దేహం. ఏదో అలా అలా కలిగింది, కాసేపు ఉంది, అలా తొలగింది, అలా పుట్టింది, అలా ఉంది, అలా చచ్చింది.
అలాగే శరీరం కూడా అలా కలిగింది, అలా పెరిగింది, ఏదేదో జరిగింది, ఇలా చచ్చింది. అవునా? అవును. అది ఇంక వింతే ఉంది. ఇవి పుట్టి ఈ చచ్చే లోపుగా ఉన్న ఈ జీవితం చాలా పెద్దది అని చూస్తున్నావు. అది. అసలు అది లేనే లేదు, ఉన్న అతి స్వల్పమైనది. ఎలాగ అతి స్వల్పమైనది అంటే, నేను ఈ ముందు మాట మాట్లాడడానికి ముందు ఈ మాట లేదు, మాట్లాడిన తర్వాత కూడా ఆ మాట లేదు. అవునా? ఆ. నేను మాట్లాడక ముందు మాట లేదు, మాట్లాడేసిన తర్వాత కూడా మాట లేదు. మరి మాట ఉన్నట్టా లేనట్టా? నువ్వు అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. మాట్లాడక ముందు మాట లేదు, మాట మాట్లాడిన తరువాతను మాట లేదు. మరి మాట ఉందా? మరి లేదు అనిపిస్తుంది అంతే. అలాగే నీ జీవితం కూడా అంతే. పుట్టక ముందు లేదు కదా, చచ్చాకను లేదు, మధ్యలో ఈ మాట లాంటిది ఉన్నా లేందే ఈ జీవితం. ఆ మాట వంటిదోయ్. మరి మాట ఉందా లేదా? ఉందో లేదో కూడా తెలియనంత అయిపోయింది కదా. మాట్లాడక ముందు లేదు కదమ్మా. లేదు. మాట్లాడడం ఆపేసాక కూడా లేదు. మరి మాట ఉందా లేదా? ఏమో. ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి? అదే. అలాగే పుట్టక ముందు లేదు ఇది, చచ్చాక ఉండదు. ఉంటే ఏమిటి, చస్తే ఏమిటి? మాట ఎంతో ఈ పుట్టుక అంతే, ఈ చావు అంతే. మాట పుట్టింది, మాట చచ్చింది అంటే సరిపోలేదు. మాట్లాడక ముందు లేదు కదా అది. ఇది వచ్చాక ఇక్కడ మాట కూడా. మాట పుట్టింది, మాట్లాడడం ఆపేశాను, మాట చచ్చింది అంటే శబ్దం. అవునా? పుట్టింది శబ్దం కదా, చచ్చింది శబ్దం. ఎక్కడి నుంచి పుట్టిందో అది అలాగే ఉంది. అవునా? అలాగే పుట్టింది దేహం, చచ్చింది దేహం. ఆ మాటలాగే ఇది మాట్లాడక ముందు లేదు, మాట్లాడేసిన తర్వాత కూడా లేదు. అలాగే పుట్టక ముందు లేదు, చచ్చిన తర్వాత కూడా లేదు. ఇంత చిన్నది అది ఉందా లేదా? అసలు లేదు కదా. లేదు. అబ్బా, ఏం జ్ఞానం, ఏం జ్ఞానం! గురుదేవుల కరుణ కదా. అంతే. మరి ఉందా? మాటే ఇక్కడ. మాట అంటే శబ్దం అంతే. అతి జీవితం, పెద్ద జీవితం 50 ఏళ్ళండి, 25 ఏళ్ళండి, 30 ఏళ్ళండి, 70 ఏళ్ళండి, 90 ఏళ్ళండి. పుట్టామండి, ఇలాగండి, అలాగండి, ఏదో అండి. ఏమిటి అండి గొండిను ఆ మాట అంటే శబ్దం అంటే తలంపు. పుట్టింది, మళ్ళీ ఆగిపోయింది. మరి తలంపు ఎప్పుడు ఆగిందో అప్పుడు లేకుండా పోయింది. అవునా? శబ్దం. అలాగే దేహం పుట్టింది, పోయింది. ఆ ఒక్క క్షణపు నేనున్న తలంపుకి ఇలా పుట్టిన తోడనే అది వస్తుంది. దానికి కొనసాగింపులు లేవు. ఉన్నాయా? లేవు. లేకపోతే ఇంకేముంది? అలాగే ఈ శరీరం పుట్టింది, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కొనసాగింపులు పెడుతున్నావు గనక అది అలాగ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. అంతే. కొనసాగింపులు వదిలే నువ్వు ఆగదీసుకు చూస్తున్నావు. నేను అన్న తోడనే కొనసాగింపు లేకపోతే అసలు ఏమీ లేదు. నేనన్న శబ్దం కొనసాగింపు లేకపోతే మళ్ళీ లేకుండా పోతుంది. అలాగే ఈ దేహం ఇన్నేళ్ళైంది, అన్నేళ్ళైంది, అంతది ఇంతది అంటూ దీనికి ఏ కొనసాగింపులు నువ్వు పెట్టకపోతే లేకుండా పోతుంది. అనుకుంటున్నాం అలానే కదా. అంటే అట్లా ఆ తలంపుకిను ఈ దేహానికిను ఈ సమన్వయం అద్భుతంగా కుదిరింది. సమన్వయం చేసి చూసుకో. నేను అన్న శబ్దం లేదు, లేకముందు ఏమీ లేదు. పుట్టింది, అది పుట్టిన నేను, అది శబ్దం. వెంటనే దాన్ని ఆపేయి.
లేదుగా పుట్టింది నేను అని శబ్దం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ శబ్దాన్ని ఆపేస్తే ఆగిపోయింది. మధ్యలో ఏదో అలా ఆ శబ్దం వచ్చినట్లు ఉందే తప్ప అది లేనే లేదు. ఉన్నది పరమ మౌనమే. అలాగే కొనసాగింపు ఉంటే అది అల్లాగంటూ మేలుతో కలిసి దీని పుట్టుకలు, దీని చావులు, దీని దరిద్రాలు, దీని ధనాలు, దీని భాగ్యాలు, దీని భయాలు, ఇవి అన్ని సత్యాలన్నట్లు చూపిస్తుంది. కాబట్టి ముందు నీ హృదయంలో నేనున్న తలంపుకి కొనసాగింపు ఇవ్వకపోతే ఏం లేదు. ఉందా? ఏం లేదు. మరి ఎవరైనా ఏదైనా ఉంది అని అంటారా? ఒకవేళ అన్నా కూడా ఉంది అన్నది నిజం అనుకుంటారా, సత్యం అనుకుంటారా? లేదు. అది అలా అనుకుంటే ఇక మనకి అష్టావక్ర గీత కాదు, ఇక బోధలే ఇంకా స్టాప్ అయిపోతాయి అంతే. ఇంకా చెప్పడం ఎందుకు, వినడం ఎందుకు? ఎందుకు మరి? ఇంకా ఏం చెప్తారు? చెప్పడానికి ఏమీ లేదు, వినడానికి ఏమీ లేదు, వినేవాడు లేడు. ఇదమ్మా గురువు యొక్క అనుగ్రహం వల్ల, గత జన్మ పుణ్యం వల్ల సమస్త బంధాలు కాలిపోవడం అంటే ఇదే. సరేనా? కాబట్టి ఓ జనకుడా, నీవు ఆత్మానంద స్వరూపుడు అగుట వల్ల పూర్ణుడవై ఉన్నావు. దైవ యోగం వల్ల ఇప్పుడు జనకుల వారు ఏది చెప్తున్నారో అదే కదా ఇప్పుడు క్షణ క్రితం చెప్పాను. అదే జనకుల వారు చెప్తున్నారు. దైవయోగము వల్ల శరీరమునందు ఉత్పన్నములైన సుఖ దుఃఖముల యందు సమానుడవై ఉన్నావు. ఇది వచ్చి ఎలా పోతుంది, ఇంకెందుకు గోల? ఆశ నిరాశలు లేనేలేవు. జీవించుట మరుట ఎందు కూడా, మరణమందు కూడా సమానమై ఉన్నావు. అది అలా అంతే. అది పెద్దదని అనుకోకు. అనుకున్నావు కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. కాబట్టి నువ్వు అనుకోవడం లేదు కాబట్టి అసలు దాని ధ్యాసే లేకుండా ఉంది. నీవు నిర్వికారుడపోయి సుఖ దుఃఖాధికములన్నీ అనాత్మ ధర్మాలు, మరీను మిథ్యాభూతములు కదా. వీటికి కారణభూతము దేహాధికము కూడా మిథ్యే కదా. అవునా? ఉత్పత్తి కంటే పూర్వము ఎట్లు దేహాధికములు లేవో, పొట్టక ముందట్లాగా ఈ దేహము, దీని వల్ల కలిగిన మోహము, దాని వల్ల కలిగిన జగత్తు లేవో. ఈ దేహం పుట్టకముందు ఉన్నాయా? లేవు. అట్లే నాశన అనంతరము కూడా దేహము లేదు, దాని మోహము లేదు. కానీ ఈ మధ్య ఎందుంది చూడు, ఇది ఈ మధ్యలోనే నీకు తెలియబడుతుంది. అవునా? అంతే. ప్రతీయమానం అవుతోంది. ఏ వస్తువు ఉత్పత్తి కంటే పూర్వము, నాశన అనంతరము లేదో అది మధ్య ఎందు కూడా నిజము కాదోయ్. మధ్య ఎందు నిజమా కాదు. శబ్దం మాట రాలేదు, మాట రాకముందు ఏమీ లేదు, మాట వచ్చి ఇక మాట ఆగాక ఏమీ లేదు. అవునా? దేహం రాలేదు, దేహం రాకముందు ఏమీ లేదు, దేహం పోయాక ఏదీ లేదు. అంతేనా? క్షణభంగుర అనుభవం అంటే ఇదే. మరి క్షణభంగురం కదమ్మా. మరి ఆ క్షణకాలము భంగురముగా ఉన్నను అది ఆ నీటి కంటే వేరుగా లేదు. క్షణకాలం తెలియబడినా సరే ఆ చైతన్యం కంటే వేరుగా లేదు కదా. లేదు. ఉత్పత్తికి అంటే పూర్వము, నాశనానంతరము లేదో ఏ వస్తువు అయితే అది మధ్య ఎందు కూడా వాస్తవముగా లేదు. కేవలం ప్రతీతము మాత్రమే అలా అలా కనపడుతుంది అంతే క్షణకాలం. స్వప్న పదార్థముల ఇందు ఎట్లు మిథ్యాభూతములో అట్లే ఈ జగత్తు కూడా, ఈ జాగ్రత్త అవస్థలోని జగత్తు కూడా మిథ్యయే. ఇదే అవస్థే కదా. వాస్తవమునందు మూడు కాలముల ఎందున్నూ లేనే లేదోయ్. కేవలము బ్రహ్మము, బ్రహ్మమే అయి ఉన్నది అంతే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సంపూర్ణ జగత్తు నిశ్చయముగా బ్రహ్మరూపమే అయి ఉన్నది. ఈ విధమగు చింతనకే లయ చింతన అని పేరు. ఒకవేళ నీకు చింతన అవసరమైతే ఈ చింతనే చెయ్యి, అవసరమైతే.
అంతకంటే ఇక ఈ ఇక ఈ స్థితికి వచ్చాక ఇంకా అది వద్దు ఇది వద్దు అనడానికి వీలు లేదు, అనవలసిన పని లేదు. కానీ ఏంటంటే ఇక జీవుల యొక్క జన్మవాసనలు ఎలా ఉంటాయో ఆ జ్ఞానికి తెలుసు గనుక వివరణాత్మకంగా ఇంకా ఇక ఇది 5వ ప్రకరణం లయచింతన అనేటువంటి లయచింతన తెలిసింది కదమ్మా, ఎలా లయం చేయాలో చెయ్యడం ఏమిటి అదే లయిస్తుంది, తెలియక బుడగా అదే లయిస్తుంది కదా, అలా అదే లయిస్తుంది కదా, దాన్ని ఎవరు ముట్టట్లేదు కదా, అదే నేనున్న భావన అదే లయిస్తుంది కదా అని గుర్తెరిగి ఉండటే. కొత్తగా ఏదో లయం చేసేయక్కర్లేదు, అది కలుగుతోంది లయిస్తోందని తెలుసుకోవడమే అంతే. ఇది 5వ ప్రకరణం అమ్మా. ఇక అష్టావక్ర గీతలో 6వ ప్రకరణం ఉత్తర చతుష్కము అని చెప్పబడుతున్నారు. అంచేత ఈ విధంగా తన్ను పరీక్షించడానికి గురువు లయయోగమును ఉపదేశించగా శిష్యుడు పూర్ణాత్ముడగు వానికి ఈ లయాదులతో పని లేదండి అని మనవి చేస్తున్నాడు. ఇంకా స్వామి ఎందుకు అలా చెప్తారు, ఈ లయాలతో నాకేం పని అనేస్తున్నాడు జ్ఞాని. దాని రేపు